తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డిని ఎంపిక చేసింది బీజేపీ. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమరయ్యను బరిలోకి దింపుతోంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సర్వోత్తం రెడ్డి పేరును బీజేపీ ఖరారు చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో బీజేపీ దూకుడు ప్రదర్శించిందని చెప్పుకోవచ్చు. మిగతా పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ఎమ్మెల్సీ బరిలో ముందు నిలిచిందని చెప్పుకోవచ్చు. అయితే ఎలాగైనా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్నటువంటి బీజేపీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా అందులో పోటీ చేయాలని, సత్తా చాటాలని భావిస్తుంది. అందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలోనూ దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఇటు గ్రాడ్యుయేషన్ ఎన్నికల అభ్యర్థిని, అదేవిధంగా 2 టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటిస్తూ మిగతా పార్టీల కంటే ముందుగానే తమ అభ్యర్థులను బరిలోకి దించడం ద్వారా పైచేయి సాధించవచ్చన్న ఒక అంచనాలతో అయితే ముందుగా అభ్యర్థులను అయితే ప్రకటించినటువంటి పరిస్థితి. అందులో కరీంనగర్, నిజామాబాదు, మెదక్, ఆదిలాబాదు గ్రాడ్యుయేషన్ అభ్యర్థిగా అంజిరెడ్డి పేరును ప్రకటించింది. అదేవిధంగా ఇదే నియోజకవర్గానికి ఏదైతే కరీంనగర్, మెదకు, అదేవిధంగా ఆదిలాబాదు, మెదక్ నిజామాబాద్కి సంబంధించినటువంటి గ్రాడ్యుయేషన్ అభ్యర్థిగా అంజిరెడ్డిని, అదేవిధంగా టీచర్స్ అభ్యర్థిగా మల్కా కొమరయ్యను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వరంగల్, నల్గొండ, ఖమ్మం సంబంధించినటువంటి టీచర్ అభ్యర్థిగా సర్వోత్తం రెడ్డిని బీజేపీ ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. సోషల్ ఈక్వేషన్స్ను కూడా కొంత బీజేపీ పాటించినట్టుగా అయితే బీజేపీ నేతలు చెప్తున్నారు. 2 చూసుకున్నట్లయితే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి స్థానాలు 2 ఇవ్వగా అందులో ఒక బీసీకి కూడా సీట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. 2 టీచర్స్కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఉండగా ఒకటి బీసీలకు, మరొకటి రెడ్డి సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్లకు ఇచ్చినట్టుగా అయితే సోషల్ ఇంజనీరింగ్ కూడా చేసినట్టుగా బీజేపీ నేతలు చెబుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ 3 స్థానాల్లో ఖచ్చితంగా బీజేపీ సత్తా చాటాలని, కనీసం 2 స్థానాల్లో ఎమ్మెల్సీలుగా విజయం సాధించడం ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా అవకాశం ఉంటుందని బీజేపీ నేతలు అయితే భావిస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వం చేసినటువంటి విధానాలు, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు, ఏదైతే గ్రాడ్యుయేషన్స్ పట్ల ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు, అదేవిధంగా గత ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, అదేవిధంగా టీచర్స్ పక్షాన పోరాడడం అంశాన్ని కూడా బీజేపీ ప్రధానంగా పరిగణలోకి తీసుకుంది. గతంలో ఏదైతే టీచర్స్ ఎమ్మెల్సీ ఉన్నారో ఏవిఎన్ రెడ్డిని గెలిపించుకున్నారో, ముఖ్యంగా 317 జీవోకు సంబంధించి టీచర్స్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వారి పక్షాన పోరాడడం ద్వారా టీచర్స్ ఎమ్మెల్సీ సీట్లను కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో బీజేపీ ఉంది. అదేవిధంగా నిరుద్యోగుల పక్షాన ఇప్పటికే బీజేవైఎం నేతలు పోరాడుతున్నారు. బీజేపీకి సంబంధించినటువంటి నేతలు నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నారు. వారి తరఫున పోరాడుతూ గ్రాడ్యుయేషన్ ఓట్లను అట్రాక్ట్ చేయాలన్న ఉద్దేశంతో కూడా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఇందులో భాగంగానే ముందుగా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించడం ద్వారా ఆయా వర్గాలకు చేరువ కావాల్సిన ఆలోచనతో అయితే పార్టీ నేతలు ఉన్నారు. మరి ఏ మేరకు బీజేపీ నేతలు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారన్న మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ముందుగా అభ్యర్థులను ప్రకటించడం ద్వారా కొంత పైచేయి సాధించవచ్చన్న ఉద్దేశంలో అయితే పార్టీ నేతలు ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అజయ్.